అందరికీ నమస్తే అండి. సో మహిళలకి ఏం కావాలి? ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ చేశారు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ప్రతి నెల ఏదో ఒక పథకం పడేది, డబ్బులు బాగుండేవి, మహిళల చేతుల్లో డబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఆపేశారు, హామీలు ఇచ్చి మోసం చేశారు. పైగా దుశ్శాసన పర్వం నడుస్తోంది, శాంతి భద్రతకు విఘాతం కలుగుతోంది, మహిళలకు స్వేచ్ఛ లేదు అని ట్వీట్ చేశారు. ఈరోజు పెద్ద ప్రచారం కూడా చేస్తున్నారు నిన్నటి నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా. సో అసలు మన రాష్ట్రంలో మహిళలకు ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కావాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న వరాలు ప్లస్ పథకాలు కావాలా? జాగ్రత్తగా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మహిళలకు తక్కువ చేయాలి, బాగానే ఇచ్చారు. జగనన్న చేయూత, వైఎస్ఆర్ చేయూత అని అంటే 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం డ్వాక్రా మహిళల ఖాతాల్లో వేశారు. అంటే నెలకు సుమారుగా 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,770 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడంతో ఒకేసారి 1,800 రావడం. అండ్ ఈ అమ్మఒడి పేరుతో 15,000 కాదులే 13,000 14,000, ఒకసారి 2 సార్లు 13,000 వేశారు, 2 సార్లు 14,000 అలా వేయడం. అండ్ ఇతర పథకాలు కూడా, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కూడా తల్లుల ఖాతాల్లోనే వేయడం, ఈ వసతి దీవెన కూడా తల్లుల ఖాతాల్లో వేయడం, ఇలా కీలకమైన ఇంపార్టెంట్ పథకాలన్నీ కూడా మహిళల ఖాతాల్లోనే వేసి డబ్బులు అలవాటు చేశారు. సాధారణంగా ఈ బిలో మిడిల్ క్లాస్ వర్గాల్లో ఇంట్లో గృహిణులు ఉంటారు, బయట వీళ్ళందరూ పనులు చేస్తూ ఉంటారు పురుషులు. సో అప్పుడు మహిళల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండవు, అండ్ చేతుల్లో డబ్బులు పెద్దగా ఆడవు. ఒకవేళ ఉన్నా సరే ప్రతి రూపాయికి భర్తలకు లెక్క చెప్పాలి. సో అటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అలవాటు చేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో డబ్బులు అలవాటు చేశారు, పథకాలు అలవాటు చేశారు. సో వాటి వలన ఖచ్చితంగా గెలుస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. కానీ మహిళలు కూడా ఓట్లు వేయలేదు. గత ఎన్నికల్లో రూరల్ ఏరియాస్లో మహిళలు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, మోర్ దెన్ 60% 70% ఓట్లు వేసేస్తారు, తిరిగి ఉండదని భావించారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ గుర్తు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అలా ఇచ్చాము, ఆ పథకం ఇచ్చాము, ఈ పథకం ఇచ్చాము. మొత్తం మీద 5 ఏళ్లలో 2,66,000 కోట్లు మహిళల ఖాతాల్లో వేశాము డీబీటీ రూపంలో అని చెప్పి అవన్నీ గుర్తు చేస్తున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం తక్కువ చేయట్లా. సంక్షేమ పథకాలు, ఈ పింఛన్లు ఇస్తున్నారు, నెలకు 4,000. సో అది మహిళలకనే కాదు, వితంతులకు ఇస్తున్నారు, వృద్ధులకు ఇస్తున్నారు, వికలాంగులకు ఇస్తున్నారు, ఇలా రకరకాలుగా. అలాగే ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారు, వీళ్ళేమో తల్లికి వందనం ఇచ్చారు. సో ఆయనేమో 47 లక్షల మందికి ఇచ్చారు, వీళ్ళు 67 లక్షల మందికి పైగా ఇచ్చారు తల్లికి వందనం. సో ఎలా చూసినా వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఇచ్చినట్టు. అయితే వాళ్ళు ఈ వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేయూత స్కీమ్ పేరు మర్చిపోయానులే, కానీ 18,770 రూపాయలు 50 రూపాయలు అది వీళ్ళు ఇవ్వట్లా. ఈ కూటమి వచ్చాక వీళ్ళు ఆడబిడ్డ నిధి అనే పేరుతో నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇవ్వాలి. అది చాలా పెద్ద పథకం. ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సుమారుగా 18,000 కోట్లు కావాలి. 18,000 కోట్లు సంవత్సరానికి దానికి కేటాయించాలి. అది చాలా పెద్ద పథకం. అది అమలు చేస్తే నిజంగా మహిళల్లో చాలామందికి వెళ్తుంది. దాదాపుగా 80 లక్షల నుంచి 1 కోటి మంది మహిళలకు ఆ డబ్బులు వెళ్తాయి. అది మంచిదే. కానీ దాన్ని అమలు చేయట్లేదు. 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా చేయట్లేదు. ఎప్పటి నుంచి చేస్తారో క్లారిటీ లేదు. సో అందుకని ఒక రకంగా పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నట్టు. ఒక పెద్ద పథకాన్ని దాన్ని ఇచ్చారు కాబట్టి అదే పెద్ద తేడా. అయితే చంద్రబాబు గారు డ్వాక్రా మహిళలకు నిన్న కళ్యాణ లక్ష్మి అని, విద్యాలక్ష్మి అని 2 పథకాలు ప్రారంభించారు. 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు పావల వడ్డీకి లోన్స్ తీసుకోవచ్చు. పిల్లల్ని చదివించాలన్న డబ్బులు తీసుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ కండిషన్స్. అండ్ పిల్లలకు పెళ్లి చేయాలన్నా, ఆడపిల్లలకు పెళ్లి చేయాలన్నా తీసుకోవచ్చు. అలాగే 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇంట్లో 5-6 ఉంటే 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము మహిళల పేరిట అని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారేమో సెంటు భూమి ఇస్తే, చంద్రబాబు నాయుడు గారేమో 3 సెంట్లు భూమి ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పారు. ఇలా అలాగే 33% రిజర్వేషన్లు వస్తాయి చట్టసభల్లో. సో ఎమ్మెల్యేలను చేస్తాం మహిళలుగా అని చెప్పారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కొన్ని అమలు చేస్తున్నారు, అండ్ ఇంకొన్ని కీలకమైన హామీలు ఇస్తున్నారు. సో ఇక్కడ రాష్ట్రంలో మహిళలకు ఏం కావాలి అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏమీ లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బెటరా, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలే కావాలా,
లేదా వీళ్ళు ఇస్తున్న పథకాలతో సహా వీళ్ళు చెప్తున్న మాటలు, వీళ్ళు ఇస్తున్న క్లారిటీ, వీళ్ళు చేస్తున్న అభివృద్ధి ఇది కావాలా అనేది ఆలోచించుకోవాలి. అలాగే అన్నిటికీ మించి సరే ఈ సబ్జెక్ట్ ఈ రాజకీయ పరంగా వాళ్ళు వీళ్ళు ఏం కావాలనేది పక్కన పెడితే నాదొక సూచన, నేను పొద్దున్న న్యూస్ అనాలిసిస్లో కూడా చెప్పాను. ముందుగా మహిళలకు మీరు పథకాలు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు తగ్గాలి అంటే ముందుగా మన రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలకు కరాటే నేర్పించండి. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కరాటే నేర్పించడం వల్ల వాళ్ళు దానిలో నైపుణ్యం సాధించడం వల్ల కొన్నాళ్ళు అయ్యేసరికి వాళ్ళు కంప్లీట్గా ప్రొఫెషనల్స్ అయిపోతారు. సో అప్పుడు అంటే 10 ఏళ్ల తర్వాత ఆ రిజల్ట్ కనిపిస్తుంది మనకి. ఇప్పటికిప్పుడు దీని రిజల్ట్ ఏమీ కనిపించదు. ఇప్పటికిప్పుడు కరాటే నేర్పించేస్తే 6 నెలల్లోనో సంవత్సరంలోనో కనిపించదు. కానీ 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడపిల్లకి కూడా కరాటే వస్తుంది అనమాట. మార్షల్ ఆర్ట్స్ తెలుస్తాయి, ఆత్మరక్షణ తెలుస్తుంది. దానివలన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, ఏకాగ్రత పెరుగుద్ది, కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, మానసికంగా శారీరకంగా దృఢమవుతారు, అన్ని రకాలుగాను బాగుంటుంది. సో అప్పుడు ఈ అఘాయిత్యాలు అవి ఇవి తగ్గుతాయి. అంటే పూర్తిగా ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపించినట్టు. సో ప్రతి ఆడపిల్లకి కూడా కరాటే తప్పనిసరి చేయాలి, మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరి చేయాలి. దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నమాట. సో అది కూడా మహిళలకు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వమే ఆలోచిస్తే బెటర్.